సార్, గెట్ ఎలా వాడాలి? గెట్ అన్న పదం చాలా సింపుల్ పదం అని అనిపిస్తుంది, కానీ దీనికి మల్టిపుల్ యూసేజెస్ ఉంది. డూ యూ నో దట్ గెట్ హ్యాస్ 8 మీనింగ్స్? మరి ఇది తెలుగులో ఎలా నేర్చుకోవాలి? అలానే గెట్కి ఈ 8 మీనింగ్స్ కాకుండా ఫ్రేసల్ వర్బ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో గెట్ అని ఒక సింపుల్ వర్డ్కి ఇన్ని మీనింగ్స్ ఎందుకు ఉన్నాయి, అండ్ వీటి ఎగ్జాంపుల్స్ అండ్ తెలుగు ట్రాన్స్లేషన్ ఎలా నేర్చుకోవాలి అండ్ చాలా స్టూడెంట్స్ అడిగారు అనమాట, సార్ గెట్ మాకు ఈజీగా నేర్చుకోవాలంటే నా గెట్ గురించి ఒక డీటెయిల్ వీడియో చేయండి అని. దిస్ ఇస్ గెట్ వీడియో ఇన్ తెలుగు విత్ లాట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్ అండ్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఫార్ యూ. బట్ వెయిట్ ఎ మినిట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యూ మేక్ నోట్స్. ఇలా ఒక నోట్స్ పెట్టుకుని ఇప్పుడు నేను చెప్పే గెట్ క్లాసెస్ అండ్ అన్ని స్లైడ్స్ని బాగా నోట్స్ చేయండి. మీరు నోట్స్ చేస్తేనే మీకు ఇక్కడ ఫీడ్ అవుతుంది. ఇక్కడ ఫీడ్ అయితేనే రేపు కన్వర్జేషన్లో గెట్ అనే సిచ్యుయేషన్ వచ్చేటప్పుడు మీరు కరెక్ట్గా యూజ్ చేయగలుగుతారు. సో డూ నాట్ కాంప్రమైజ్ నోట్స్, ఖచ్చితంగా నోట్స్ చేయాలి. మన ఛానల్లో పబ్లిష్ చేసే వీడియోస్, ఇలాంటి వీడియోస్ మీకు వేరే ఎక్కడ దొరకదు. అందుకనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ కూడా ఆన్ పెట్టుకోండి. గెట్ యూసేజ్ ఎలా తెలుగులో చేయాలి అని విత్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాం, అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ క్లాస్ మనము 3 పార్ట్స్లో నేర్చుకుంటాము. ఫస్ట్ పార్ట్లో నేను బేసిక్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ గెట్ ఏంటి అని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డూ అని ఉంది. ఐ డూ అంటే నేను చేస్తాను, అంటే నేను ఒక పని చేస్తే అప్పుడు ఐ డూ అంటాము. కానీ నేను ఇంకొకరితో చేపిస్తాను ఆ పని అనేటప్పుడు ఐ మేక్ హిమ్ డూ, అంటే నేను ఇతనితో పనిని చేయిస్తాను అని అర్థం. ఐ మేక్ హిమ్ డూ. మరి ఐ గెట్ ఇట్ డన్, ఇక్కడ గెట్ వస్తుంది అన్నమాట. గమనించండి, గెట్ మనం నేర్చుకున్నాం కాబట్టి హైలైట్ అయి ఉంది. ఇట్ అంటే వర్క్, ఆ పని ఏంటని మనం స్పెసిఫిక్గా చెప్పకుండా మామూలుగా ఇట్ చేయిస్తాను అంటే ఏం చేయిస్తానని మనం చెప్పట్లేదు, మామూలు చేయిస్తానని చెప్తాను. సో ఐ గెట్ ఇట్ డన్లో కూడా ఏమవుతుందంటే నేను ఇతనితో చేయిస్తాను, అంటే అది ఐ మేక్ హిమ్ డూ ఆల్రెడీ చెప్తున్నాం కదా. మరి ఐ గెట్ ఇట్ డన్ ఏంటి అంటే ఇతనితో, ఐ గెట్ ఇట్ డన్ బై హిమ్ అని పూర్తిగా వచ్చి ఉంటుంది అలా చెప్పుంటే. మరి బై హిమ్ అని వచ్చి ఇతనితో చేయిస్తాను అని అనేటప్పుడు డిఫరెన్స్ ఎందుకు? మరి ఐ మేక్ హిమ్ డూ అనేది చెప్పొచ్చు కదా. అంటే ఎందుకు ఇట్లా ఉందంటే, సపోజ్ ఆ బ్లూ వ్యక్తి ఎల్లో వ్యక్తితో పని చేపిస్తే కూడా ఐ గెట్ ఇట్ డన్ అని అంటాము. లేదు మనమే అంటే ఐ మేక్ హిమ్ డూ లాగా ఇంకొకరితో పని చేయించినా కూడా ఐ గెట్ ఇట్ డన్ అని అంటాము. లాస్ట్కి అర్థం ఏంటంటే గెట్ అంటే చేయించడం అని అర్థం. సో ఈ చేయించడం అనేది మనమే ఇంకొకరితో చేయించినామా, లేకపోతే అతనికి చెప్పి అతను ఇంకొకరికి చెప్పి చేయిస్తున్నాడా, లాస్ట్కి చేయిస్తున్నాం. సో ఐ గెట్ ఇట్ డన్ అనేది అట్లా అంటాము. సో మనమే ఇంకొకరితో చేయించడం ఐ మేక్ హిమ్ డూ, ఐ మేక్ హర్ డూ అని కూడా అంటాము. అంటే అప్పుడు తనతో చేపిస్తాను అని అర్థం వస్తుంది. కానీ ఐ గెట్ ఇట్ అనేటప్పుడు చేయిస్తాను అని అంటున్నాము. అంటే ఎవరితో చేయిస్తున్నాము అని స్పెసిఫిక్గా చెప్పకుండా చేయిస్తానులే అన్నట్టు అంటున్నాం. సో అట్లా కూడా రావచ్చు. సో బేసిక్ అర్థం గెట్ అంటే చేయించడం అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. సో మీనింగ్ ఎలా వస్తుంది అని చూస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు గెట్ ఈటెన్, గెట్ బ్రోకెన్ అంటే చేయించడం. ఏం చేయించడం? ఇప్పుడు ఇక్కడ ఈట్ అంటే తినడం, బ్రేక్ అంటే ఇరగొట్టడం, ఇరగొట్టిస్తా, తినిస్తాలే అన్నట్టు. సో జనరల్లీ గెట్ వచ్చేటప్పుడు ఏ ప్రొనౌన్స్ వస్తే ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ, యూ, హిమ్, హర్, దెమ్, అస్, ఇట్, జనరల్లీ ఈ ప్రొనౌన్స్ వస్తాయి అన్నమాట. ఎందుకు ఈ ప్రొనౌన్స్ వస్తాయంటే దీన్ని నా టీచింగ్ మెథడాలజీలో నేను దీన్ని ప్రొనౌన్ 3 అంటాను. నా క్లాసెస్ స్టార్ట్ నుంచి ఫాలో చేస్తుంటే మీకు అర్థమై ఉంటుంది దట్ దీన్ని మనం ప్రొనౌన్ 3 అని అంటాము. ప్రొనౌన్ 3కి అర్థం ఏంటంటే ప్యాసివ్ ప్రొనౌన్స్.
అంటే ప్యాసివ్ వాయిస్లో వచ్చే ప్రొనౌన్స్ జనరల్లీ ఇలా ఉంటాయి. దీన్ని ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ లేదంటే రిసీవర్ ప్రొనౌన్స్ అని కూడా అంటాం. అంటే యాక్షన్ చేయబడుతుంది అని చేయించడం అని అనుకున్నాం కదా. సో ఆ చేయించడం అనేటప్పుడు అంటే ఎవరి ద్వారా చేయించబడుతుంది అంటే ఐ అంటే మీ అయిపోతుంది, యూ అంటే యూ, వాడంటే హిమ్, యామ్ అంటే హర్, మనం అంటే దెమ్, వాళ్ళంటే దెమ్, మనం అంటే అజ్, ఇట్ ఇలా వస్తుంది అనమాట. సో దట్స్ వై వీ కాల్ ఇట్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్, రిసీవర్ ప్రొనౌన్స్. జనరల్ గెట్తో ఇవి వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గెట్ ఇట్ ఫిక్స్డ్ అంటే గెట్ అంటే ఏంటి, చేయించడం. ఏం చేయించడం, ఫిక్స్ చేయించడం. సరే నేను ఫిక్స్ చేయిస్తానులే, రిపేర్ చేయిస్తానులే, గెట్ ఇట్ రిపేర్, గెట్ ఇట్ డన్ చేయిస్తానులే. గెట్ ఇట్ బ్రోకెన్ సరే ఎరగొట్టిస్తానులే. గెట్ హిమ్ బీటన్ కొట్టిస్తానులే అంటే నేను కొడతలేదు, కొట్టిస్తున్నాను. సో గెట్ హిమ్ బీటన్ అంటే వాడిని కొట్టిస్తా అంటే నేను పోయి కొట్టట్లే, ఎవరితో చెప్పి అరే వాడిని కొట్టరా అని చెప్తున్నాము. గెట్ హిమ్ బీటన్. ఓకే, సో దట్ ఈస్ ద యూసేజ్, బేసిక్ యూసేజ్ ఆఫ్ గెట్ అనమాట. కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్ చూసాం. లైక్ గెట్ ఇట్ ఫిక్స్డ్ బై హిమ్ అంటే దేన్నో ఫిక్స్ చేయాలి, చేయించడం, అతని ద్వారా ఫిక్స్ చేయించు. గెట్ ఇట్ ఫిక్స్డ్ బై హిమ్. కానీ అదే నేను గెట్ హిమ్ ఫిక్స్డ్ అంటే చేయించడం. ఏం చేయించడం, ఫిక్స్ చేయించడం. ఎవరిని, హిమ్ని అంట. అంటే ఒక మనిషినే చేయించాలి. ఏం చేయించాలి, ఫిక్స్ చేయించాలి. మనిషిని ఎందుకు ఫిక్స్ చేయిస్తాము అంటే ఇది ఒక జోక్ అనమాట. ఇది ఒక జోక్గా వార్నింగ్ ఇస్తారనమాట. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే వాడి మధ్య కథలు పడుతుండు, సరిగా పని చేస్తలే ఇట్లా అంటాం కదా మనం. అయితే వాడిని సెట్ చేయాలి అని అంటాం కదా. అట్లానే కొంచెం ఇన్ఫార్మల్గా జోక్గా చెప్పేటప్పుడు గెట్ హిమ్ ఫిక్స్డ్. ఈ మధ్య వాడు సరిగా పని చేస్తలే, కథలు పడుతుండు, జర చూడు వాడిని ఏంది అని ఎట్లా అంటామో అలా ఇంగ్లీష్లో సరదాగా ఇన్ఫార్మల్గా ఫ్రెండ్లీగా మాట్లాడేటప్పుడు గెట్ హిమ్ ఫిక్స్డ్ అని అంటాం. అంటే వాడినే సెట్ చేయించు అని అర్థం. గెట్ ద ఫ్యాన్ రిపేర్ అంటే ఫ్యాన్ చేయించు అని అంటాం మనం. అని చేయించు అంటే నాకు రాదు, నీకు రాదు, కానీ నువ్వు ఎలక్ట్రీషియన్ పిలిపించి చేయించాలి కదా. అందుకని నేను నీకు చెప్తున్నా చేయించు అని చెప్తున్నా. గెట్ ద ఫ్యాన్ రిపేర్డ్ అని. కొన్నిసారి దీనికి అర్థం ఏంటంటే నువ్వే కూడా చేయని కూడా రావచ్చు. వాడు కూడా ఎలక్ట్రీషియనే ఏమో, ఫ్యాన్ రిపేర్ చేయి అని చెప్పి గెట్ ద ఫ్యాన్ రిపేర్ అని వాడు కూడా చెప్పొచ్చు. లేదు థర్డ్ పర్సన్కి చెప్పి చేయమని కానీ గెట్ ద ఫ్యాన్ రిపేర్ అని కూడా చెప్పొచ్చు. రెండు మీనింగ్స్ పాసిబుల్ ఉంటుంది. సెకండ్ పర్సన్ కూడా చేయమని చెప్పినట్టు, థర్డ్ పర్సన్తో చేయించు అన్నట్టు కూడా పాసిబుల్ ఉంటుంది. గెట్ ద సిగ్నేచర్స్ డన్ సంతకాలు చేయించు. డాక్యుమెంట్స్ సంతకాలు కావాలి, సంతకాలు చేయించు అని చెప్తున్నాము. గెట్ ద వాల్ బ్రోకెన్ గోడ ఇరగొట్టాలి. ఓకేనా, ఎవరు ఇరగొట్టాలి, చేయించాలి, ఎవరితోనో గోడ ఇరగొట్టించు అని అర్థం. సో గెట్ ద వాల్ బ్రోకెన్. ఇప్పుడు కొన్ని అడిషనల్ ఎగ్జాంపుల్స్ చూస్తాము గెట్ యూసేజ్లో. ఈ గెట్ యూసేజ్ అడిషనల్ ఎగ్జాంపుల్స్లో 3 పదాలు అంటే వాంట్, ఆస్క్, నీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి ఆల్రెడీ వర్బ్స్. ఎందుకు ఈ వాంట్, ఆస్క్, నీడ్ అని వస్తుంది అంటే ఇప్పుడు జనరల్ సిచ్యువేషన్స్ ఆలోచించండి లైఫ్లో ఎలా ఉంటుందని. ఎలా ఉంటుంది, మనకి ఏదో కావాలి అందుకని అది చేయించు అని చెప్తాము. ఆ కావాలనేది రకాలన్నమాట. అది కోరిక కావచ్చు, అవసరం కావచ్చు. అందుకని మనం వాంటో, నీడో, ఆస్క్ అంటే కోరికనో అవసరమో అడుగుతున్నాము. సో అందుకని వాంట్, ఆస్క్, నీడ్ అని అంటాను నేను దీన్ని. ఇది లైఫ్లో గుర్తుపెట్టుకోవాలి, చాలా బేసిక్ వర్డ్స్ అనమాట. సో దే ఆస్క్డ్ హిమ్ టు గెట్ ఇట్ బ్రోకెన్. గెట్ ఇట్ బ్రోకెన్ అంటే ఇరగొట్టించు. ఇరగొట్టించని ఎవరిని అడిగారు, ఆస్క్ ఉంది కాబట్టి అడిగారు. ఎవరిని అడిగారు, వాడిని, హిమ్ కాబట్టి. మనం ఆల్రెడీ చెప్పాను కదా మనకు ప్రొనౌన్ 3 వస్తుంది అని చెప్పి హిమ్ అని వచ్చింది. వాడిని అది ఇరగొట్టించని అడిగారంట. దే ఆస్క్డ్ హిమ్ టు గెట్ ఇట్ డన్ అది చేయించని వాడిని అడిగారంట. దే వాంటెడ్ హిమ్ టు గెట్ ఇట్ డన్ వాడు చేయించాలని కోరారంట, కోరుకున్నారు. సిచ్యువేషన్ తగినట్టు ఎట్లా వస్తుంది, యాసకు తగినట్టు ఎలా అని చెప్పొచ్చు. కానీ పాయింట్ ఏంటంటే గెట్ అంటే చేయించడం. ఏం చేయించడం, ఇరగొట్టించడం, పని చేయించడం అని కోరుకున్నారు, అడిగారు అని అర్థం వస్తుంది. సో ఇప్పుడు ఇదే సిచ్యువేషన్లో మనము ఈ ఆస్క్డ్ అని చోట నీడ్ అని కూడా పెట్టుకోవచ్చు. దే నీడెడ్ హిమ్ టు గెట్ ఇట్ డన్ చేయించాలని అవసరం ఉండిందని వాళ్ళు వాడుతూ చెప్పారు అన్నట్టు అర్థం వస్తుంది అనమాట. దే నీడెడ్ హిమ్ టు గెట్ ఇట్ డన్ అతనితో చేయించాలని అవసరం ఉంది కాబట్టి చేయించు అని అడిగారు, అనుకున్నారు, కోరారు. అవసరం ఉంది కాబట్టి ఇక్కడ అవసరాన్ని హైలైట్ చేసినప్పుడు నీడెడ్ అని వచ్చేది అలా అనమాట. సో ఈ గెట్ యూసేజ్లో కొన్ని మిస్టేక్ చేస్తారు. బేసిక్ మిస్టేక్ ఏంటంటే దేర్ కార్ వాస్ స్టోలన్ లాస్ట్ నైట్. అంటే ఇక్కడ జనరలీ వాస్ స్టోలన్, గాట్ స్టోలన్ అని ఉంటుంది. అంటే గెట్కి పాస్ట్ గాట్ అయిపోతుంది. సో దేర్ కార్ వాస్ స్టోలన్ లాస్ట్ నైట్, దేర్ కార్ గాట్ స్టోలన్ లాస్ట్ నైట్. సో వాస్ స్టోలన్, గాట్ స్టోలన్ డిఫరెన్స్ ఏంటంటే యాక్చువల్లీ వాస్ స్టోలనే అనాలి. దట్ ఈస్ ప్రాపర్ ప్యాసివ్ వాయిస్.
ఓకేనా? అంటే కార్ని ఎవరు దొంగతనం చేస్తారు కాబట్టి కారు దొంగలించబడింది అని అర్థం. వాస్ స్టోలన్ అంటే ప్యాసివ్ వాయిస్, దొంగలించబడింది అని అంటాం కదా. సో ఇప్పుడు చేయించడం కాన్సెప్ట్ వస్తుంది. అంటే ఏం చేయించాడు? దొంగలు చేయించారు. దేర్ గాడ్ స్టోలన్ అనేటప్పుడు ఏమవుతుందంటే ఎవరో చేయించారు. ఏం చేయించారు? దొంగతనం చేయించారు కార్ది అని అర్థం వస్తుంది. కానీ మారల్ ఆఫ్ ద స్టోరీ ఏంది? బాటమ్ లైన్ ఏంటి? కారు దొంగతనం అనేది అయిపోయింది. యాక్షన్ ఎవరు చేశారు, అది దొంగ చేశాడా, ఎవరైనా చేయించారా అనేది మనకు తెలీదు. కాబట్టి వాస్ స్టోలన్ అన్నా కరెక్టే, గాడ్ స్టోలన్ అన్నా కరెక్టే. ఓకే, కానీ కరెక్ట్గా మనం పిన్ పాయింట్ చేస్తే వాస్ స్టోలన్ అనేది దొంగలించబడింది, గాడ్ స్టోలన్ అంటే ఎవరో దొంగతనం చేయించారు అన్నట్టు అర్థం వస్తుంది. ఓకే, సో ఇవి రెండు కరెక్టే. జనరలీ ఇట్లాంటి సిచ్యువేషన్లో వాస్ స్టోలన్, గాడ్ స్టోలన్, వాస్ బ్రోకన్, గాడ్ బ్రోకన్ ఇలా రెండు చెప్పడం సహజం. అనేది ఎవరు చేశారని తెలియదు కాబట్టి. ఓకే, సో చేయించబడింది అని అనుకున్నా, చేయించారు అని అనుకున్నా అర్థం అదే వస్తుంది కాబట్టి రెండు ఓకే. బట్ వాట్ ఈజ్ రాంగ్ ఈజ్ ఏదైనా పాస్ట్లో మనకేమైనా మనం టైంగా స్పెసిఫిక్గా టైం చెప్తున్నాం. లైక్ ఇప్పుడు 1978 అని సెంటెన్స్లో వస్తుంది. ఎలా వస్తుంది? దిస్ హౌస్ వాజ్ బిల్ట్ ఇన్ 1978 అంటే 1978 అని వస్తుంది. స్పెసిఫిక్గా టైం చెప్తున్నాం కాబట్టి ఇక్కడ మనం గాట్ బిల్ట్ అని యూజ్ చేయాలి, వాజ్ బిల్ట్ అనే యూజ్ చేయాలి. దిస్ హౌస్ వాజ్ బిల్ట్ ఇన్ 1978, 1978లో కట్టబడింది అట్లానే చెప్తాం. సో ఇక్కడ గాట్ బిల్ట్ అని యూజ్ చేయకూడదు. ఓన్లీ రీజన్ ఏంటంటే స్పెసిఫిక్గా టైం ఉంది కాబట్టి. స్పెసిఫిక్గా టైం ఇప్పుడు లాస్ట్ నైట్ అనేది స్పెసిఫిక్ టైం కాదు, అంటే పలానా డేట్ అని మనం ఎగ్జాక్ట్ 9:30 PM అని అట్లా మనం స్పెసిఫిక్గా చెప్పట్లేదు. లాస్ట్ నైట్ సహజంగా చెప్తున్నాం, సో అక్కడ నడుస్తుంది. కానీ ఇక్కడ చెప్పకూడదు. ఈ రూల్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈస్ ద బేసిక్ యూసేజ్ ఆఫ్ గెట్ అన్నమాట. గెట్ అంటే చేయించడం. సో సెకండ్ పార్ట్లో మనం గెట్ గురించి ఏం నేర్చుకుంటే డిఫరెంట్ మీనింగ్స్ ఆఫ్ గెట్. గెట్కి డిఫరెంట్ మీనింగ్స్ ఉంది. ఆ మీనింగ్స్ ఏంటని చూస్తాము. 8 డిఫరెంట్ మీనింగ్స్ ఉంది అండ్ ఐ వాంట్ యూ టు మేక్ నోట్స్ ఆఫ్ దిస్. సో ఫస్ట్ మీనింగ్ ఏంటి అంటే ఒబ్టైన్. గెట్ అంటే ఒబ్టైన్, సేకరించడం. ఐ నీడ్ టు గెట్ సమ్ ఫైల్స్ ఫ్రమ్ ద ఆర్కైవ్స్. ఆర్కైవ్స్ అంటే మన ఫైల్స్ అన్నీ ఒక చోట కబర్డ్స్లో పెట్టేస్తారనమాట, పాత ఫైల్స్ అన్నీ. ఇప్పుడు అక్కడి నుంచి ఏదో ఒక ఫైల్ని మనము సేకరించాలి అనేటప్పుడు ఏమంటాము? ఒబ్టైన్ చేస్తున్నాం. అంటే దాన్ని ఐ నీడ్ టు గెట్ సమ్ ఫైల్స్. ఎక్కడి నుంచి? ఆర్కైవ్స్ నుంచి నేను సేకరిస్తున్నాను కాబట్టి గెట్ ఇది ఒక మీనింగ్, ఒబ్టైన్ లాగా వాడుతున్నాం అనమాట. ఇంకో ఎగ్జాంపుల్, క్యాన్ యూ గెట్ సమ్ పేపర్ ఫ్రమ్ ద కబర్డ్. ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. ఫస్ట్ పేపర్ అని వచ్చింది, పేపర్స్ అని రాలేదు. ఎందుకంటే పేపర్ అనేది ఒక అన్కౌంటబుల్ నౌన్. సో దాని ప్లూరల్ కూడా పేపర్ అనే అంటాము. బట్ కొన్నిసారి పేపర్స్ అని కూడా వాడతారు. కానీ ఇలాంటి కేసులో అంటే ఎక్కడైతే మనము డిటర్మినర్స్ లైక్ సమ్, ఎనీ అని వాడేటప్పుడు పేపర్ అని అనాలి, పేపర్స్ అని అనకూడదు. మళ్ళీ పేపర్స్ అని ఎక్కడ అనొచ్చు సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఎక్కడ రావచ్చు అంటే ఇప్పుడు నా దగ్గర డెక్కన్ క్రానికల్ అనే న్యూస్ పేపర్ ఉంది, ద హిందూ అనే న్యూస్ పేపర్ ఉంది. అంటే ఇక్కడ నాకు 2 రకాల పేపర్లు ఉంది కాబట్టి పేపర్స్ అని అంటాము. కొన్నిసారి ఏమవుతుందంటే నా దగ్గర ఒక సాఫ్ట్ పేపర్ ఉంది, నా దగ్గర ఒక హార్డ్ పేపర్ కూడా ఉంది. అంటే 2 రకాల పేపర్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఐ హ్యావ్ 2 types ఆఫ్ పేపర్స్ అని అనొచ్చు. కానీ సహజంగా పేపర్ లైక్ ఎట్లా అంటే మనం చక్కెర అని అంటాం, అదే చక్కర్లు అని అన్నాం కదా, పాలులు అని అన్నాం కదా, పాలు అంతే. 1 లీటర్, 2 లీటర్, 5 లీటర్, 100 లీటర్ తీసుకున్న పాలు అని అంటాం. దీన్ని అన్కౌంటబుల్ నౌన్స్ అంటారు. పేపర్ కూడా ఒక అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి ఈ సమ్, ఎనీ అనేటప్పుడు మనము ఇలానే వాడతాము. కానీ ప్లూరల్స్ కూడా పాసిబుల్. ఇఫ్ ద టైప్స్ ఆర్ డిఫరెంట్ దెన్ అక్కడ ప్లూరల్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. అడిషనల్ కాన్సెప్ట్ నేర్పించాను, ఇది కూడా నోట్స్ చేసుకోండి. నౌ కమింగ్ టు ద గెట్ మీనింగ్. ఇక్కడ ఏమంటాం? కబర్డ్ నుంచి ఏదైనా పేపర్ తీయగలుగుతావా? తీసుకుర్రా, ఒబ్టైన్ అని చెప్తాం. కాబట్టి క్యాన్ యూ గెట్ సమ్ పేపర్ ఫ్రమ్ ద కబర్డ్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ మీనింగ్. ఒబ్టైన్ అంటే తీసుకురావడం, ఎక్కడి నుంచో తీసుకురావడం, బేసిక్గా అనుకుంటే సేకరించడం అని. ఇంకా ఫార్మల్ తెలుగులో చెప్తే అట్లా చెప్పొచ్చు. సెకండ్ మీనింగ్ ఏముంది చూస్తాము. సెకండ్ మీనింగ్ ఏముంది? టేక్. గెట్ అంటే తీసుకోవడం. ఎలా? షీ గెట్స్ ద ట్రైన్ టు వర్క్ ఎవ్రీడే. ఆమె ట్రైన్ తీసుకుని వెళ్తుంది పనికి రోజు. సో తీసుకుంది, ఇక్కడ తీసుకుంది అని అర్థం వస్తుంది గెట్కి. వీ కెన్ గెట్ ఎ క్యాబ్ టు ద హోటల్ అంటే మనము క్యాబ్ తీసుకోవచ్చు హోటల్కి. సో గెట్ ఇంకొక అర్థం ఏంటి? టేక్ లాగా వాడుతున్నాము అని. గెట్ మై ఈమెయిల్ ఎస్టర్డే. షీ గాట్ ఎ బ్యూటిఫుల్ నెక్లెస్ ఫర్ హర్ బర్త్డే. అంటే బర్త్డేలో ఎవరు ఆమెకి గిఫ్ట్ చేశారు కాబట్టి ఈమె రిసీవ్ చేసింది ఏంటిది? ఒక బ్యూటిఫుల్ నెక్లెస్ని. సో మనం గెట్టే యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఐ మీన్ ద పాస్ట్ ఆఫ్ గెట్ ఈస్ గాట్. సో ఐ నో యూ అండర్స్టాండ్ బై దిస్ నౌ.
సో కాబట్టి ఇక్కడ మీనింగ్ రిసీవర్ లాగా రిసీవ్ అన్నట్టు వాడుతున్నాము. నెక్స్ట్ మీనింగ్ ఏముంది? బాయ్ అంటే గెట్ అంటే కొనడం కూడా. అరే అదెట్లా? వీ మస్ట్ గెట్ సమ్ మిల్క్, దేర్ ఇజంట్ ఎనీ లెఫ్ట్. దేర్ ఇజంట్ ఎనీ లెఫ్ట్, ఏ మాత్రం మిల్క్ అస్సలు లేదు. కాబట్టి మనం మిల్క్ తెచ్చుకోవాలి అని అంటాము. అంటే అర్థం ఏంటి? కొనాలి. సో తెచ్చుకోవాలి అంటే వి గెట్స్ మిల్క్ తెచ్చుకోవాలి అయిపోయింది అని అర్థం. అంటే ఇక్కడ కొనాలి అని అర్థం. షల్ వి గెట్ సమ్ ఫ్రూట్ టు, అలానే కాస్త పండ్లు కూడా తీసుకుందామా? ఓకే, కాస్త పండ్లు, సమ్ ఫ్రూట్. అది చూడండి, మళ్ళీ ఇక్కడ ఫ్రూట్స్ అని రాలేదు, సమ్ ఫ్రూట్ అని వచ్చింది. ఓకేనా? అందుకని ఇక్కడ ఫ్రూట్ని మనం అన్కౌంటబుల్ నౌన్గా ట్రీట్ చేస్తున్నాము. పండ్లు అనేది పండ్లు అనే అంటాము. సో ఆ వర్డ్ అట్లనే ఉన్నది కాబట్టి కాస్త పండ్లు అనేది సమ్ ఫ్రూట్ అని ఇట్లా వస్తుంది అనమాట. సో గెట్ అంటే తెవడం, కొనడం అని అర్థం కూడా వస్తుంది అనమాట. లెట్స్ గో టు ద ఫిఫ్త్ మీనింగ్ విచ్ మీన్స్ బికమ్, అవ్వడం. ఇట్స్ గెటింగ్ కోల్డర్, పుట్ ఆన్ యువర్ జాకెట్. వాతావరణం చాలా చల్లగా అవుతుంది అని అలా చెప్పకుండా చాలా చల్లగా అవుతుంది, షార్ట్గా అలానే చెప్తాం. అంటే చల్లగా అవుతుంది, ఏమవుతుందని స్పెసిఫిక్ చేయట్లేదు కాబట్టి ఇట్ వచ్చింది. ఇటు పని అట్లానే ఉంటుంది అనమాట. దేనైతే మనం సంబోధిస్తలేదో అప్పుడు దాన్ని ఇట్ అని చెప్తాము. సో ఇట్స్ గెటింగ్ కోల్డర్, అరే చల్లగా అవుతుంది అంటే మనం ఏం చెప్పాలి? వెదరా, క్లైమేటా, టీనా, ఏంటని చెప్పాం. కాబట్టి ఇట్స్ గెటింగ్ కోల్డర్, పుట్ ఆన్ యువర్ జాకెట్. సో ఇక్కడ గెట్టింగ్ అనేది అవుతుంది కాబట్టి ఇలా మీనింగ్ కూడా వస్తుంది. ఇట్స్ గెటింగ్ కోల్డర్, పుట్ ఆన్ యువర్ జాకెట్. యూ క్యాన్ గెట్ బెటర్ అట్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లో నువ్వు మంచిగా అవ్వచ్చు. గెట్ బెటర్ అట్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లో నువ్వు మంచిగా అవ్వచ్చు బై ప్రాక్టీసింగ్. ప్రాక్టీస్ చేస్తే నువ్వు ఇంగ్లీష్లో మంచిగా అవ్వచ్చు అని చెప్తున్నాము. క్యాన్ అంటే ఒక స్ట్రాంగ్ పాసిబిలిటీ ఉంది, నీలో క్షమత కూడా ఉంది కాబట్టి అలా జరిగే పాసిబిలిటీ కూడా ఉందని. ఇది మనం ఆల్రెడీ మాస్టర్ క్లాస్, నేను క్యాన్ కోడ్ విల్ వుడ్ మాస్టర్ క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. పాసిబిలిటీ అనేది రావచ్చు అనేది మనం క్లియర్గా నేర్చుకున్నాము. సో అవ్వడం అనేది ఇంకొక మీనింగ్ ఫర్ గెట్. నెక్స్ట్ మీనింగ్ ఈజ్ అరైవ్. అరైవ్ అంటే అక్కడ చేరుకోవడం, ఇక్కడ చేరుకోవడం, ఎక్కడో చేరుకోవడం అనేది మీనింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, దే లెఫ్ట్ అట్ 4:30 అండ్ గాట్ హోమ్ అట్ 5:30 అంటే చేరుకున్నారు, ఇంటికి చేరుకున్నారు 5:30 వరకు. సో గాట్ హోమ్. వెన్ డూ యూ థింక్ యూ విల్ గెట్ హియర్, నువ్వు ఇక్కడికి ఎప్పుడు వస్తున్నావు ఆర్ ఎప్పుడు చేరుకుంటావు అంటే ఇక్కడ కూడా గెట్. వెన్ డూ యూ థింక్ యూ విల్ గెట్ హియర్. సో అంటే గెట్ దేర్, గెట్ హియర్ అక్కడ వెళ్ళు, ఇక్కడ రా. సో ఇక్కడ అరైవ్ అంటే వెళ్ళు, రా అనేది కూడా అంటే అక్కడ చేరుకుంటాం, ఇక్కడ చేరుకుంటాం అనేది మనం కమ్ హియర్, అరైవ్ దేర్ అట్లా అంటున్నాము. బట్ జనరల్లీ గెట్ అని వాడుతున్నాము. సో ప్లేసెస్తో వాడేటప్పుడు గెట్ హియర్, గెట్ దేర్ అని ఎలా వాడుతున్నామో అక్కడ అరైవ్ అనే మీనింగ్ వస్తుంది అనమాట, చేరుకోవడం. నెక్స్ట్ వన్, అండర్స్టాండ్, అర్థమైందా. ఐ డిడెంట్ గెట్ వాట్ హీ సెడ్, డిడ్ యూ. వాడు ఏం చెప్పాడో నాకు అర్థం కాలే, నీకు అర్థమైందా అంటే గెట్ ఏంటి? ఐ డెంట్ గెట్ అంటే నాకు అర్థం కాలే. హీ గాట్ ద జోక్ బట్ ఐ డిడెంట్ అంటే మనకు జోక్ అర్థమైంది కానీ నాకు అర్థం కాలే. సో చూడండి, సింపుల్గా గెట్టే కానీ మీనింగ్ ఎట్లా మారిపోయింది ఇక్కడ. అండర్స్టాండ్, అర్థమైందా అన్నట్టు వాడుతున్నాము. నెక్స్ట్ వన్, గెట్ మీనింగ్లో ఈజ్ మేక్ సంథింగ్ హ్యాపెన్, దేనన్నా చెయ్యడం. యూ షుడ్ గెట్ యువర్ హెయిర్ కట్. ఓకే, ఇక్కడ యూసేజ్ చూడండి, గెట్ వచ్చింది, హెయిర్ వచ్చింది, కట్ వచ్చింది. అంటే మనం స్టార్టింగ్లో చూస్తుంటాం గెట్ బ్రోకెన్, గెట్ ఫిక్స్డ్, గెట్ రిపేర్డ్, ఇక్కడ గెట్ కట్ అని వచ్చింది అనమాట. సో యూ షుడ్ గెట్ యువర్ హెయిర్ కట్, ఇట్స్ రియలీ లాంగ్ అంటే ఏం చేయాలి? హెయిర్ కట్ చేయాలి. వీఆర్ గెటింగ్ ద కార్ చెక్డ్ బిఫోర్ అవర్ హాలిడే, మేము చేయిస్తున్నాం. ఏం చేయిస్తున్నాం? కార్ చెకింగ్ చేయిస్తున్నాం. అంటే గెట్ అంటే అర్థం ఏంటి? చేయించడం కదా, మేము కార్ చెక్ చేయిస్తున్నాం. సో వీఆర్ గెటింగ్ ద కార్ చెక్డ్ బిఫోర్ అవర్ హాలిడే. సో ఈ 8 మీనింగ్స్, ఓకే, లెట్స్ హ్యావ్ ఎ క్విక్ లుక్ అట్ దిస్ 8 మీనింగ్స్. సో the first one is obtain, the second one is take, third one is receive, fourth one is buy, fifth become అవ్వడం, సిక్స్త్ అరైవ్ చేరుకోవడం, వచ్చాను, అర్థమైందా. నెక్స్ట్ ఏదైనా పని చేయడం.
లైక్ గెట్ యువర్ హెయిర్ కట్, గెట్ ద కార్ చెక్డ్. సో ఇలా గెట్ అనే అన్న గెట్కి ఇన్ని అర్థాలు ఉన్నాయి. సో ఈ గెట్ అర్థం చేసుకోవడం వల్ల మనకి మనం ఇవన్నీ మాట్లాడుతున్నామే, ఇక్కడ రా అక్కడ చేరిపో, అలానే కొంచెం పాలు తీసుకోరా, నాకు అర్థం కాలే, వాడు ఇక్కడ వస్తాడులే. సో అంటే గెట్ ఇక్కడ అన్నీ మనం వాడుతున్నాం అనమాట. కానీ మనకి తెలియకుండా ఎన్ని యూసేజెస్ ఉన్నాయి చూడండి. కానీ ఇప్పుడు ఇవన్నీ మీరు తెలుసుకోవడం వల్ల మీ అవగాహనలు వస్తుంది, మీ సెల్ఫ్ అవేర్నెస్లో వస్తుంది. అందుకని నోట్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎగ్జాంపుల్స్ రాసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓ గెట్ని ఇలా కూడా వాడవచ్చు కదా, అండ్ ఎందుకు సెంటెన్స్లో గెట్ ఇలా వాడుతున్నారు, నేను ఇక్కడ ఇలా గెట్ని వాడవచ్చు అనేది మీకే ఒక మంచి ఐడియా వస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ గెట్ క్లాస్. నౌ దాట్ బ్రింగ్స్ అస్ టు ద థర్డ్ పార్ట్, గెట్ ఫ్రేసల్ వర్బ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఫ్రేసల్ వర్బ్స్ అంటే ఏంటి? ఫ్రేసల్ వర్బ్స్ అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గెట్ ఆన్ అని ఉంది, అంటే గెట్ అనేది వర్బ్, అది మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే, కానీ గెట్ మనం ఒక స్పెషల్ వర్బ్ కానీ ఒక మోడల్ కానీ ఒక ఆక్సిలరీ వర్బ్ అని చెప్పలేము, కానీ అలా వాడుతున్నాము. సో ఎనీవేస్ గెట్ అనేది ఒక వర్బ్, అంటే గెట్ గాట్, గెటింగ్ అని పాసిబుల్ ఉంది కదా, ఇన్ఫ్లెక్షన్స్, అంటే అది ఒక వర్బ్. కానీ ఈ వర్బ్తో పాటు మనం ఒక ప్రిపోజిషన్ వాడుతున్నాము, లైక్ గెట్ ఆన్ అని ఉంది. అయితే ఇక్కడ ఆన్ అండ్ గెట్ కలిసి వచ్చేటప్పుడు గెట్ మీనింగ్ మనకి తెలుసు చేయించడం అని, కానీ గెట్ ఆన్ అని టోటల్ మీనింగ్ మారిపోతుంది. దీన్నే ఫ్రేసల్ వర్బ్స్ అంటాం. ఒక వర్బ్ అండ్ ప్రిపోజిషన్ కలిసాక టోటల్ కొత్త వర్డ్, కొత్త మీనింగ్ వస్తుంది. ఎలా అని చూస్తాం, ఇక్కడ గెట్ ఆన్ అని ఉంది. గెట్ అంటే చేయించడం, కానీ గెట్ ఆన్కి అర్థం ఏంటి? ఏదన్నా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లైక్ ట్రైన్, బస్, ప్లేన్, బోట్, బైక్, ఇట్లా ఏదైనా ఉండేటప్పుడు మనము గెట్ ఆన్, ఎక్కువ, బస్ ఎక్కువ, ట్రైన్ ఎక్కువ, బైక్ ఎక్కువ, బోట్ ఎక్కువ, ప్లేన్ ఎక్కువ అని ఎంత అంటున్నామో అది గెట్ ఆన్ అనమాట. జనరల్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి యూజ్ చేస్తాం గెట్ ఆన్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్, హియర్స్ ద బస్, లెట్స్ గెట్ ఆన్. బస్ వచ్చేసింది, నాడు పోదాం, లెట్స్ గెట్ ఆన్. ఓకే, నేను లెట్ కూడా యూజ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ లెట్ క్లాస్ కూడా చేస్తాను, లెట్ క్లాస్ కూడా పూర్తిగా ఇట్లా నేను మంచి ఎగ్జాంపుల్స్ చెప్తాను, లెట్ క్లాస్ కూడా చూడండి. సో లెట్స్ గెట్ ఆన్. ఓకే, ఇప్పుడు ఎగ్దాం. సో ఇక్కడ గెట్ ఆన్ చూడండి, గెట్ ఆన్కి సంబంధం లేకుండా వచ్చింది, అంటే బోర్డ్ చేయడంని గెట్ ఆన్ అని అంటున్నాము. ఇట్లానే ఉంటుంది అనమాట ఇంగ్లీష్లో ఫ్రేసల్ వర్బ్స్. ఓకేనా, అదే ఇప్పుడు గెట్ ఆఫ్ అని వచ్చింది. గెట్ ఆన్ అంటే ఎక్కడం, గెట్ ఆఫ్ అంటే దిగడం. ఎక్కడి నుంచి దిగాలి? డెసెంట్ ఫ్రమ్ అ ట్రైన్, బస్, ప్లేన్, బోట్ ఆర్ బైక్. డెసెంట్ అంటే దిగడం. వి గాట్ ఆఫ్ ద ప్లేన్, ప్లేన్ నుంచి దిగాము. అండ్ వెంట్ టు పాస్పోర్ట్ కంట్రోల్ ఆఫీస్కి వెళ్ళాము దాని తర్వాత. సో గెట్ ఆన్, గెట్ ఆఫ్. మరి సార్ గెట్ ఇన్ అని కూడా ఉంది కదా? అవును ఉంది. దీని కూడా అర్థమే వెళ్ళడం, అంటే ఎక్కడం, లైక్ కార్ ఎక్కడం, స్విమ్మింగ్ పూల్ లో దిగడం, ఏదైనా కంటైనర్ ఎక్కడం అని వస్తుంది. నేను ఆల్రెడీ నా వొకాబులరీ ట్రైనింగ్ సిరీస్లో ఈ ఎగ్జాంపుల్స్ కవర్ చేశాను, ఎప్పుడు గెట్ ఆన్ వాడాలి, ఎప్పుడు గెట్ ఇన్ వాడాలని. సపోజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంది, అంటే బస్, ట్రైన్, ఇవన్నీ ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. సో అప్పుడు మనం గెట్ ఆన్ అని అంటాం. అదే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఉందన్నమాట, లైక్ కార్ ఉంది, కార్ నా కార్, అయితే గెట్ ఇన్ ద కార్ అని అంటాను. బస్సు ఎక్కువ అని అంటాము, కార్ ఎక్కువ అని మనం అంటాం, మనం ఎక్కువ అనే అంటాము. కానీ ఇంగ్లీష్లో ఏంటంటే ప్రైవేట్గా ఉన్న వాహనాలు అనేటప్పుడు మనం గెట్ ఇన్ అని అనాలి. అదొక రూల్ అన్నమాట, అంతే. అది అట్లనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ బైక్ అని ఉంది, గెట్ ఆన్ అని ఉంది. గెట్ ఆన్ బైక్ అని కూడా పాసిబుల్. అది ఒక బైక్ ట్యాక్సీ ఉంటే గెట్ ఆన్ అనాలి, అంటే గెట్ ఆన్ బైక్ అని అంటాము. సో ఈ బైక్ అనేది అంటే బైక్ లోపల మనం పోము కదా, బైక్ పైననే కూర్చుంటాం, కాన్సెప్టే అట్లా ఉంది. కాబట్టి అది ప్రైవేట్ ఉన్నా పబ్లిక్ ఉన్నా గెట్ ఆన్ ద బైక్ అని అంటాము. అది కాకుండా ఇప్పుడు కార్ అని ఉంది, ట్యాక్సీ అని ఉంది, ఇట్లాంటివి ఏమంటామంటే మనము గెట్ ఇన్, గెట్ ఆన్ అని అంటాము. కొన్నిసారి మాట్లాడేటప్పుడు గెట్ ఇన్ ద ట్యాక్సీ అని కూడా అంటారనమాట. దట్స్ ఆల్సో పాసిబుల్. ఎందుకంటే కార్, ట్యాక్సీ అంత ఒకటేలాగా టైప్ అన్నట్టు కూడా అట్లా అంటాము. బట్ జనరల్ రూల్ ఏంటి అంటే పబ్లిక్ అంటే గెట్ ఆన్ అనాలి, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అంటే గెట్ ఇన్ అనాలి. ఈ ఎక్సెప్షన్స్ కూడా గుర్తుపెట్టుకోండి. లైక్ బైక్ ఎగ్జాంపుల్, బైక్కి గెట్ ఆన్ అని అంటాము, పబ్లిక్ ప్రైవేట్, ఎందుకంటే బైక్ లోపల పోలేము కదా అనేసి కాన్సెప్ట్ అట్లా. ఎగ్జాంపుల్ చూద్దాం గెట్ ఇన్కి. హీ గాట్ ఇన్ ద కార్ అండ్ పుట్ ఆన్ హిస్ సీట్ బెల్ట్. వాడు కార్ ఎక్కి సీట్ బెల్ట్ వేసుకున్నాడు, ఎక్కాడు అన్నాడు. గాట్ ఇన్, కార్ కాబట్టి గాట్ ఇన్ వస్తుంది. అలా ఇంకొన్ని చూస్తాము. గెట్ అవుట్, గెట్ ఇన్ అంటే గెట్ అవుట్, గెట్ ఆన్ అంటే గెట్ ఆఫ్, ఆపోజిట్. సో ఎగ్జిట్ ఫ్రమ్ అ కార్ ఆర్ స్విమ్మింగ్ పూల్ ఆర్ కంటైనర్. ఓకే కిడ్స్, వీ హ్యావ్ అరైవ్డ్, యూ క్యాన్ గెట్ అవుట్ నౌ. అంటే పిల్లలు ఆడుకుంటున్నారు, ఎక్కడో స్విమ్మింగ్ పూల్ ఆడుకుంటున్నారేమో. స్విమ్మింగ్ పూల్కి ఇప్పుడు బయట రావాలి, ఎందుకంటే నేను వచ్చేసినా కదా, నాడు ఇంటికి పోవాలి. అందుకని వీ హ్యావ్ అరైవ్డ్. ఓకే పిల్లలు వచ్చేసినాం, చలో నాడు పోవాలి ఇంటికి, ఇప్పుడు బయట రండి, యూ కెన్ గెట్ అవుట్ నౌ, అలా అర్థం. గెట్ అప్, గెట్ అప్ అంటే
నిద్ర లేవడం, బెడ్ నుంచి పొద్దున లేరా 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 నడు ఎంతసేపు అంటావు లే అంటే అది గెటప్ అన్నమాట. సో లీవ్ యువర్ బెడ్ ఇన్ ద మార్నింగ్. దే యూజువల్లీ గెటప్ అట్ 7:30. వాళ్ళు యూజువల్లీ 7:30కి లెగుస్తారు. అది మీరు ఎట్లయినా చెప్పుకోండి, మీ ప్రాంతం, మీ ఆశ, దట్స్ యువర్ విష్. కానీ అర్థం ఏంది? వేకప్ అని అర్థం. ఇంకోటి గెట్ బ్యాక్. గెట్ బ్యాక్ అంటే రిటర్న్, అంటే నేను మళ్ళీ వస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, యూ షుడ్ గెట్ బ్యాక్ బై 7:30 అంటే నువ్వు వెళ్ళు ఇప్పుడు పర్వాలే, కానీ మళ్ళీ 7:30 కల్లా నువ్వు రిటర్న్ రావాలి. అయితే గెట్ బ్యాక్, రిటర్నింగ్ని గెట్ బ్యాక్ అని అంటాము. సో ఇట్లా గెట్ బ్యాక్ అని కొత్త అర్థం వచ్చింది చూడండి. క్యాన్ యూ వెయిట్ ఫర్ అస్ అంటే నువ్వు ఆగలుగుతావు మరి 7:30 వరకు అని అడుగుతున్నాం. వీ షుడ్ గెట్ బ్యాక్ బై 7:30, క్యాన్ యూ వెయిట్ ఫర్ అస్. మేము వెళ్తున్నాం ఇప్పుడు 7:30 కల్లా మేము వచ్చేస్తాము, రావాలి యాక్చువల్ అయితే 7:30 వరకు, మరి మీరు అంతవరకు ఆగుతారా అని అర్థం. నెక్స్ట్ వన్ గెట్ ఓవర్. గెట్ ఓవర్ అంటే ఏదన్నా రోగం నుంచి మనం బయటపడినప్పుడు, కొన్నిసారి ఏదైనా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ నుంచి బయటపడినప్పుడు, రికవర్ ఫ్రమ్ అ సిక్నెస్ ఆర్ డిఫికల్ట్ సిచ్యువేషన్, అప్పుడు మనం దాన్ని గెట్ ఓవర్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ ఫ్లూ అంటే జలుబు, నాకు జలుబు చేసింది లాస్ట్ వీక్. ఐ హ్యాడ్ ఫ్లూ లాస్ట్ వీక్ బట్ ఐ హ్యావ్ గాట్ ఓవర్ ఇట్ నౌ. కానీ ఇప్పుడు నేను అందులో నుంచి బయటికి వచ్చేసాను, బయటపడ్డాను. ఓకే, సో గెట్ ఓవర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నేను ఆర్థిక సమస్యలో ఇరుక్కుపోయాను, కానీ ఇప్పుడు నేను బయటికి వచ్చేసాను. సో ఐ గాట్ ఓవర్ మై డెట్స్. డెట్స్ అంటే అప్పులు, అంటే నా అప్పుల నుంచి నేను బయటికి వచ్చేసాను. ఐ గాట్ ఓవర్, ఉండింది కానీ ఇప్పుడు నేను వచ్చేసాను. ఐ హ్యాడ్ డెట్స్ బట్ నౌ ఐ గాట్ ఓవర్ దెమ్, అలా అంటామంట. సో చూడండి, గెట్కి ఎన్ని యూసేజెస్ ఉంది, చాలా స్పెషల్ కదా గెట్ నేర్చుకోవాలి, అందుకనే చాలా ఇంపార్టెంట్ గెట్. సో లెట్స్ సీ ఫ్యూ మోర్ ఫ్రేజల్ వర్బ్స్. గెట్ ఆన్ ఆర్ అలాంగ్ విత్ అంటే గెట్ ఆన్కి అర్థం ఏంటంటే కొత్త పరిచయాలు చేసుకున్నప్పుడు ఎలా 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 ఉంది మీ రిలేషన్షిప్ అని అడిగేటప్పుడు అలా అంటాం అనమాట. ఇది కొన్నిసారి డేటింగ్ చేసేటప్పుడు అడగొచ్చు, కొత్తగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలను అడగొచ్చు, లేదంటే కొత్తగా హాస్టల్ వెళ్ళినప్పుడు కొత్త పరిచయాలు, కొత్త స్నేహాలు చేసుకున్నప్పుడు కూడా మనం ఇది అడగొచ్చు. ఇది రెండు విధాలుగా అడుగుతారు. గెట్ ఆన్ అని కూడా అంటాము, అలాంగ్ విత్ అని కూడా అంటాము. జనరల్ గెట్ ఆన్ అనేది ఒక అమెరికన్ ఎక్స్ప్రెషన్, అలాంగ్ విత్ కూడా అమెరికన్ ఎక్స్ప్రెషన్. బట్ జనరల్ మీనింగ్ ఏంటంటే ఎట్లా నడుస్తుంది మీ ఫ్రెండ్షిప్, ఎట్లా ఉంది మీ రిలేషన్షిప్ అని అర్థం గెట్ ఆన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, డూ యూ గెట్ ఆన్ విత్ యువర్ కొలీగ్స్ అంటే నీ కలీగ్స్తో నువ్వు మంచిగా మాట్లాడతావా అని అర్థం. అంటే ఏంది అంటే కూర్చుంటావా, లేస్తావా, తింటావా, వాళ్ళతో మాట్లాడతావా, ఫ్రెండ్షిప్ ఉన్నదా, ఏంది ఎట్లుంటావు నీ కలీగ్స్తో అది ఇట్లా అడుగుతారు అనమాట ఇన్ఫార్మల్గా. డూ యూ గెట్ ఆన్ విత్ యువర్ కలీగ్స్ అని అర్థం. సో ఈ గెట్ ఆన్ చోట డూ యూ గెట్ అలాంగ్ విత్ యువర్ కొలీగ్స్ అంటే వాళ్ళతో పాటు మంచిగా ఉంటావా, ఎట్లా ఉంటావు, ఏంది నీ సంగతి ఆఫీస్లో, అట్లా కూడా మీనింగ్ వస్తుంది అనమాట. ఇట్స్ అ వెరీ ఇన్ఫార్మల్ వే ఆఫ్ ఆస్కింగ్. సో గెట్ ఆన్ అని అనొచ్చు, అయితే గెట్ అలాంగ్ విత్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ వన్ గెట్ అక్రాస్ అంటే సక్సెస్ఫుల్లీ కమ్యూనికేట్ అండ్ ఐడియా. ఐఎమ్ నాట్ షూర్ ఐ గాట్ మై ఐడియాస్ అక్రాస్ ఇన్ ద మీటింగ్ అంటే గెట్ అక్రాస్ అంటే నేను చెప్పాలనుకుంది ఇతరులకి చెప్పడం, సరిగ్గా మాట్లాడి చెప్పడం, కమ్యూనికేట్ చేయడం, దాన్ని గెట్ అక్రాస్ అని అంటాము. చూడండి ఎంత డిఫరెంట్ మీనింగ్ వచ్చేసింది. అక్రాస్ అని ఒక ప్రిపోజిషన్ పెట్టేటప్పుడు అది మీనింగ్ ఎంత మారిపోయింది చూడండి. అంటే అక్రాస్కి ఏం సంబంధం లేదు, గెట్కి ఏం సంబంధం లేదు, కానీ గెట్ అక్రాస్ అంటే సక్సెస్ఫుల్లీ నువ్వు చెప్పాల్సి అనుకుంది నువ్వు కమ్యూనికేట్ చేసావా, అది గెట్ అక్రాస్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐఎమ్ నాట్ షూర్ ఐ గాట్ మై ఐడియాస్ అక్రాస్ ఇన్ ద మీటింగ్. నేను చెప్పాలనుకుంది నిజంగా నేను మీటింగ్లో చెప్పాననేది నాకు తెలీదు, ఎందుకంటే షూర్ లేను కాబట్టి. ఐఎమ్ నాట్ షూర్ ఐ గాట్ మై ఐడియాస్ అక్రాస్ ఇన్ ద మీటింగ్. నేను నిజంగానే నేను చెప్పాలనుకుని చెప్పానా అంటే ఇలా వస్తుంది అనమాట టోన్. ఎందుకంటే ఐఎమ్ నాట్ షూర్ కదా, సో నేను కొంచెం సందేహంగా అడుగుతాను. సో ఇక్కడ గెట్ అక్రాస్ మధ్యలో మై ఐడియాస్ వచ్చింది చూడండి. అంటే ఇది కూడా ఇది నేను ఆల్రెడీ ఫ్రేజల్ వర్బ్స్ అండ్ వొకాబులరీలో చాలాసార్లు చెప్పాను. దట్ వర్బ్ అండ్ ప్రిపోజిషన్ మధ్యలో కొన్నిసారి సబ్జెక్ట్ రావడం జరుగుతుంది. అంటే నౌన్, ఇక్కడ నౌన్ ఏంటి, మై ఐడియాస్, నా ఐడియాస్ అనేది ఒక నౌన్. అది నేను కమ్యూనికేట్ చేశాను సరిగ్గా అని నాకు తెలియట్లేదు అని అంటున్నాను. నెక్స్ట్ వన్ అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ వన్, గెట్ బై, సర్వైవ్. చూడండి, గెట్కి బైకి సంబంధం లేదు. గెట్ బై అంటే సర్వైవ్ అంట, మేనేజ్ చేయడం అంట. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా ఏదో సిటీకి వచ్చావు, కొత్తగా సిటీకి వచ్చాక నువ్వు
అసలు నీకు డబ్బు లేదు, ఏం లేదు, ఎట్లను నువ్వు ఏం చేస్తున్నావు, సర్వైవ్ అవుతున్నావు, మేనేజ్ అవుతున్నావు. అయితే నేను అడుగుతున్నాను, రే కొత్త ప్రాంతంకి వెళ్ళి ఎలా బ్రతుకుతావురా అంటే, ఎలానో అలా బ్రతుకుతానులే, ఐ గెట్ బై సమ్ హావ్ అని అంటాం. ఎలానో అలా బ్రతుకుతా, ఐ గెట్ బై సమ్ హావ్. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తాము. మై ఫ్రెంచ్ ఇజంట్ గుడ్ బట్ ఐ నో ఎనఫ్ టు గెట్ బై. అంటే మై ఫ్రెంచ్ ఇజంట్ గుడ్ అంటే ఫ్రెంచ్ భాష నాకు సరిగ్గా రాదు అని, సరిగ్గా లేదు నాకు, కానీ ఏదో కాస్త వచ్చులే అంటే, బట్ ఐ నో ఎనఫ్ అంటే ఏదో కాస్త వచ్చు, ఆ వచ్చిన దాంతో నేను ఎలానో మేనేజ్ చేసుకుంటా. బట్ ఐ నో ఎనఫ్ టు గెట్ బై అంటే మేనేజ్ చేసేంత నాకు వచ్చులే. ఇక్కడ టు యూసేజ్ వచ్చింది, ఇది కూడా మీరు గమనించాలి. టు గెట్ బై, దేనికి టు గెట్ బై? ఐ నో ఎనఫ్ అంటే సర్వైవ్ అయ్యేంత వరకు నాకు వచ్చులే అని అర్థం. సో యు సీ ఫ్రేజల్ వర్బ్స్ విత్ గెట్, దే ఆర్ సో ఇంట్రెస్టింగ్. అంటే గెట్కి చూసిండ్రా, మనం అనుకున్నాం ఎంత సింపుల్గా అనుకున్నాం, చేయించడం అని అనుకున్నాం, కానీ చూడండి గెట్కి 8 మీనింగ్లు వచ్చింది, ఇన్ని ఫ్రేజల్ వర్బ్స్ వచ్చింది, అంటే ఇన్ని విధాలుగా మనం గెట్ని వాడుతున్నాం. కానీ మనం ఓన్లీ గెట్ అని చూడడం వల్ల ఎన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతాం. కానీ ఇంత స్పెసిఫిక్గా మీరు ఇప్పుడు ఐడెంటిఫై చేయగలిగితే, ఓకే ఎందుకు ఇక్కడ ఫ్రేజల్ వర్బ్ వచ్చింది, ఎందుకు ఇక్కడ తీసుకోవడం అని అర్థం వస్తుంది, ఎందుకు ఇక్కడ రావడం అని అర్థం వస్తుంది, ఎందుకు ఇక్కడ అవ్వడం అని అర్థం వస్తుంది, ఎందుకు ఇక్కడ టేక్ మీనింగ్ వస్తుంది. ఇప్పుడు మీకు ఇవన్నీ మంచిగా అర్థమవుతుంది. దట్స్ ద రీజన్ మీరు నోట్స్ చేస్తూ ఈ క్లాస్ చేయాలి అని అంటాను. ఈ క్లాస్ మీరు ఇంతవరకు చూస్తున్నారంటే వెరీ గుడ్, దట్స్ ఫైన్, బట్ మేక్ షూర్ యూ డూ ద నోట్స్ ఆల్సో. సో ఐ వాజ్ లయింగ్, దేర్ ఈజ్ వన్ మోర్ ఫ్రేజల్ వర్బ్, ఓకే, దట్ ఈస్ గెట్ త్రూ. గెట్ త్రూ అంటే జనరల్లీ గెట్ త్రూకి అర్థం ఫోన్లో మాట్లాడేటప్పుడు, అంటే పాతకాలంలో ఫస్ట్ ఎప్పుడైతే ఫోన్ అనేది అనుకున్నారో స్టార్టింగ్లో సరిగ్గా కలవదనమాట లైన్. సపోజ్ కలిసేసిందంటే, యా ఐ గాట్ హిమ్ త్రూ, సక్సెస్ఫుల్గా నాకు కనెక్షన్ ఏర్పడింది అని అర్థం. ఐ గాట్ హిమ్ త్రూ అని అంటాం. అంటే ఇక్కడ హిమ్ని మధ్యలో పెడుతున్నాం, గెట్ త్రూ, ఓకే, గాట్ హిమ్ త్రూ. గెట్ త్రూకి అర్థం ఏదైనా ఒక కనెక్షన్ సక్సెస్ఫుల్ ఎస్టాబ్లిష్ అయితే దాన్ని మనం గెట్ త్రూ అని అంటాం. పాతకాలంలో అలా అనేవాళ్ళు, ఫోన్ అప్పుడు ల్యాండ్ లైన్స్ అప్పుడే కొత్తగా అనుకున్నారు కాబట్టి. ఇంకా ఇప్పుడు కూడా అది అట్లనే ఉండిపోయింది అనమాట ఇప్పటి వరకు కూడా. కానీ ఇప్పుడు ఎలా వాడతామంటే, నేను ఎవరినో సంప్రదించాలని కాల్ చేస్తున్నాను, కానీ సడన్గా వాళ్ళ సెక్రటరీ ఎత్తుతుంది, మరి ఏదో ఎంప్లాయ్ ఎత్తుతున్నాడు, అరే నీ బాస్తో మాట్లాడాలరా అని చెప్తున్నాను నేను. ఓకే ఒక నిమిషం ఆగండి ఇస్తాను అని చెప్పి ఇస్తున్నాడు. అలా వాడు ఇచ్చేస్తే ఐ గాట్ హిమ్ త్రూ. అంటే త్రూ అని ఎందుకు వస్తుందంటే ఇక్కడ ద్వారా, ఎవరి ద్వారా, సెక్రటరీ ద్వారా అతన్ని చేరుకున్నాను, ఎంప్లాయీ ద్వారా అతన్ని చేరుకున్నాను, ఎవడైతే ఫోన్ ఎత్తాడో వాడి ద్వారా నేను ఎవరితో మాట్లాడాలనుకున్నానో వాళ్ళకి సంప్రదించాను సక్సెస్ఫుల్లీ. సో అందుకని వీళ్ళ త్రూ వెళ్ళాను అని చెప్పి అట్లా కూడా గెట్ త్రూ మీనింగ్ వస్తుంది అనమాట. సో గెట్ త్రూ అంటే లాస్ట్కి కాంటాక్ట్ చేయడం. ఒరిజిన్ అయితే ఇట్లా అయింది, ఇప్పుడు కూడా ప్రస్తుతం ఎందుకో ఇది నడుస్తుంది అంటే దీనివల్ల నడుస్తుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూస్తాం. షీ కాంట్ గెట్ త్రూ టు మిస్టర్ బ్లాక్. ఇక్కడ చూడండి గెట్ త్రూ అని చెప్పి టూ అని కూడా వచ్చింది, ఓకే. షీ కాంట్ గెట్ త్రూ మిస్టర్ బ్లాక్, ఒక్కొక్కసారి అట్లా కూడా అంటారు, ఐ కాంట్ గెట్ హిమ్ త్రూ అని కూడా అంటాము. ఇక్కడ టూ అని చెప్తున్నారు, ఇట్లా కూడా అంటారు. అయితే ఇది ఇద్దరు కొట్లాడుకుంటారు అనమాట, రెండు పక్షాలు ఉన్నాయి. అరే గెట్ త్రూ అంటేనే కమ్యూనికేషన్ కదా, మేక్ కాంటాక్ట్ విత్ అని అంటున్నాము, మళ్ళీ టూ ఎందుకు అని కొందరు వాదిస్తారు, కొందరు టూ అని చెప్పాలని వాదిస్తారు. జనరల్ రెండు నడుస్తూ ఉంటాయి. ఐ కాంట్ గెట్ త్రూ టు మిస్టర్ బ్లాక్, కొన్నిసారి ఐ కాంట్ గెట్ మిస్టర్ బ్లాక్ త్రూ అట్లా కూడా అంటారు. బట్ దిస్ ఈజ్ అ వెరీ ఇది టూ చెప్పడం చాలా ఫార్మల్ వే ఆఫ్ టాకింగ్ అనమాట, చాలా పద్ధతిగా ప్రొఫెషనల్గా చెప్పేవాడు వీళ్ళు చెప్తాం అనమాట. షీ కాంట్ గెట్ త్రూ మిస్టర్ బ్లాక్. ఎందుకు అంటే మిస్టర్ బ్లాక్తో సంప్రదించడం అయితలేదు. ఎందుకు అయితలేదు? ద లైన్స్ ఎంగేజ్ ఉంది కాబట్టి అయితలేదు, ఆమె మిస్టర్ బ్లాక్ని కలవగలుగుతలేదు. నెక్స్ట్ వన్, గెట్ అవే విత్. గెట్ అవే విత్ అంటే ఏదైనా ఒక తప్పు చేసి దానికి శిక్ష పడకుండా నువ్వు తప్పించుకోవడంని గెట్ అవే విత్ అని అంటాం. అంటే మామూలుగా తప్పించుకోవట్లేదు, శిక్ష పడకుండా తప్పించుకుంటున్నాడు, అక్కడ హైలైట్ అదనమాట. సో డూ సంథింగ్ అండ్ నాట్ బి కాట్ ఆర్ పనిష్డ్. ఆ దొంగతనం అని కావచ్చు, ఏదైనా క్రైమ్ అని కావచ్చు. కొందరు కోర్టు వరకు వెళ్ళినా కోర్టు నుంచి ఎలానో గోల్మాల్ చేసి బయటకు వచ్చేస్తున్నారు, అయితే దాన్ని కూడా మనం గాట్ అవే విత్ అని అంటాము. ఏంటని చూస్తాం ఎగ్జాంపుల్. హీ స్టోల్ మనీ ఫ్రమ్ ద ఫర్మ్. ఆర్గనైజేషన్ నుంచి డబ్బు దొంగతనం చేశాడు, బట్ నో వన్ ఫౌండ్ అవుట్. అంటే ఫైండ్ అవుట్ అనేది ఒక ఫ్రేజల్ వర్బ్ మళ్ళీ. అయితే పాస్ట్ అయిపోతే ఏమైంది, ఫౌండ్ అవుట్. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫౌండ్ అవుట్కి అర్థం ఏంటంటే ఎవరు కనుక్కోలేదు, అంటే తెలుసుకోలేదు, వెలుగులో రాలేదు అతని దొంగతనం అని అర్థం వస్తుంది. సో ఇది ఫైండ్ అవుట్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను వొకాబులరీ క్లాసెస్లో కూడా. సో బట్ నో వన్ ఫౌండ్ అవుట్.
సో హీ గాట్ అవే విత్ ఇట్. వాడు దొంగతనం చేసాడు ఫామ్ నుంచి, కానీ ఎవరు కనుక్కోలేకుండా పోయారు కాబట్టి అతను తప్పించుకున్నాడు. శిక్ష పడకుండా తప్పించుకున్నాడు అని అర్థం. తప్పించుకున్నాడని అంటాము, కానీ శిక్ష పడకుండా తప్పించుకున్నాడు. సో హీ గాట్ అవే విత్ ఇట్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్కేప్ అని వాడవచ్చు. సార్ తప్పించుకోవడం అంటే ఎస్కేప్ కదా అని మీరు అనొచ్చు, అనిపించుండొచ్చు మీకు ఒక నిమిషానికి. ఇక్కడ వాడు ఎస్కేప్ అవ్వలేదు, వాడు అక్కడనే ఉన్నాడు, అందరి ముందు ఇంకా తిరుగుతున్నాడు, కానీ వాడు గాట్ అవే విత్ ఇట్. ఎందుకంటే ఎవరు ఇప్పుడు వాడు దొంగను ప్రూవ్ చేయలేడు కదా. సో అందుకనే ఇది ఎస్కేపే, సిచ్యువేషన్ ఎస్కేప్ అని మనం ఎస్కేప్ అని వాడట్లేదు, గాట్ అవే అని వాడతాము. గాట్ అవే విత్ వాట్? విత్ ఇట్. అంటే ఇట్ అంటే ఇక్కడ దొంగతనం. సో గాట్ అవే విత్ అని అలా వాడతాం అనమాట, ఎస్కేప్ అని కాదు. శిక్ష పడకుండా తప్పించుకోవడం వర్సెస్ తప్పించుకోవడంకి అదే డిఫరెన్స్. సో దట్ కవర్స్ ఆల్ ద ఫ్రేసల్ వర్బ్స్ ఆఫ్ గెట్. సో ఇలా మనము 3 పార్ట్స్లో గెట్ గురించి డీటెయిల్గా నేర్చుకున్నాము. సో సమ్మరీ, వాట్ డిడ్ వి లెర్న్? ఫస్ట్ మనం బేసిక్ యూసేజ్ నేర్చుకున్నాము, సెకండ్ మనం డిఫరెంట్ మీనింగ్స్ కూడా నేర్చుకున్నాము, అండ్ థర్డ్ మనం ఆల్ ద ఫ్రేసల్ వర్బ్స్ ఆఫ్ గెట్ విత్ ఎగ్జాంపుల్స్ కూడా నేర్చుకున్నాము. సో that's the complete usage guide for get in Telugu. So I hope you really like this class, and అలానే మీరు నోట్స్ కూడా చేయాలి. అలా ఇంతవరకు క్లాస్ బాగుందని మీరు చూసుంటే దెన్ మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, కానీ ఈసారి నోట్స్ చేసే ఉద్దేశంతో చూడండి. గెట్ కాన్సెప్ట్ కమ్యూనికేషన్లో చాలా ఇంపార్టెంట్. జస్ట్ వీడియో చూడకండి, ఖచ్చితంగా నోట్స్ చేయండి. సో ఐ హోప్ యూ లైక్ ద క్లాస్. కంప్లీట్ అండ్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. ఇంకోసారి గెట్ టాపిక్ కన్ఫ్యూజ్ కాకూడదని ఈ క్లాస్ చేశాను. అది కూడా మీరు అడిగిన రిక్వెస్ట్ పైననే నేను టైం తీసుకుని బాగా రీసెర్చ్ చేసి ఈ వీడియోని తయారు చేశాను. ఐ హోప్ యూ రియలీ లైక్డ్ ఇట్. కానీ మీరు కూడా కష్టపడాలి నాతో పాటు, కాబట్టి మీరు కూడా నోట్స్ చేయాలి. ఖచ్చితంగా నోట్స్ చేయండి, ఎందుకంటే ఇది విన్నంత వరకు మంచిగా అనిపిస్తుంది, కానీ మనం నోట్స్ చేస్తేనే మనకి యూజబిలిటీ, అంటే రేపు సిచ్యువేషన్ అవసరం వచ్చినప్పుడు మనం యూజ్ చేయగలుగుతాము. సో ఖచ్చితంగా నోట్స్ చేయండి. నోట్స్ నో కాంప్రమైజ్, ఖచ్చితంగా నోట్స్ చేయాలి. I hope this class was really helpful to you. The best spoken English videos in Telugu with easy explanation and special teaching methodology కేవలం మన ఛానల్లోనే దొరుకుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, అండ్ అలాగే నోటిఫికేషన్స్ కూడా పెట్టుకోండి, సో దట్ మీరు ఏ క్లాసెస్ మిస్ అవ్వరు. ఒక తెలుగు మీడియం స్టూడెంట్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్గా ఎలా మాట్లాడాలి అంటే, వాళ్ళు స్కూల్ స్టేజ్లో మిస్ అయిన ఫౌండేషన్ కవర్ చేయాలి. ఆ ఫౌండేషన్నే లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్ అంటారు. అలా 10 లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్ని మీరు కవర్ చేస్తే మీరు కూడా ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్తో సరి సమానంగా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. బేసిక్ గ్రామర్, అడ్వాన్స్డ్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్లేషన్, రీడింగ్ కాంప్రిహెన్షన్, వొకాబులరీ, లిస్నింగ్, రైటింగ్ ప్రాజెక్ట్స్ అండ్ స్పీకింగ్ ప్రాజెక్ట్స్ కవర్ చేస్తే దాన్ని కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అంటారు. 10 months టైం తీసుకుని కంప్లీట్గా 10 లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్ నేర్పియాలి అనే కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ చేశాము. ప్రపంచంలోనే ద బెస్ట్ అండ్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఈ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. దిస్ ఈజ్ అ హోంవర్క్ బేస్డ్ కోర్స్. 10 నెలల పాటు హోంవర్క్ చేస్తాము అనే కమిట్మెంట్ ఉన్న వాళ్ళకి ఇది ఒక వన్ స్టాప్ సొల్యూషన్. Do you want to cook all the varieties of food items in less time? We have a special cooking book. It contains the preparation of all the varieties of delicious food items which will be prepared in less time. Globalization is emergence of a global society in which economic, political, environmental and cultural events in one part of the world quickly come to have significance for people in other parts of the world. ఎన్నో తెలుగు మీడియం స్టూడెంట్స్ని ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్గా మార్చే సత్తా ఉన్న కోర్స్ ఈ కోర్స్ మాత్రమే. సార్, మేము హోంవర్క్ చేసి స్పీకింగ్ ఫ్లూయెన్సీ సంపాదించుకుంటాము అంటే జాయిన్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్.